హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మేమైతే టైలరింగ్ క్లాస్కి వెళ్తున్నాను, కొంచెం బిజీగా ఉన్నానని. చూసారు కదా, మా టైలరింగ్ క్లాసెస్ 45 డేస్ హ్యాపీగా కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. అందుకోసమని మేము ఈ విధంగా ఫేర్వెల్ డే జరుపుకుంటున్నాము. వీరంతా మా ఫ్రెండ్స్ అనమాట, టైలరింగ్ క్లాస్లో పరిచయమైన మా ఫ్రెండ్స్. మేమందరం ఒక టీం అనమాట. అసలు ఈ టైలరింగ్ క్లాస్ మేము ఎలా జాయిన్ అయ్యాము, దీనికి ఎవరు మాకు నేర్పించారు, దీనికి ఎవరు హెల్ప్ చేశారు అనే విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలామంది అనుకుంటున్నారు కదా ఎలా జాయిన్ అయ్యారు అని. చూశారు కదా, ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్లోని ఆత్మకూరులో గురుకుల బాయ్స్ హాస్టల్ ఉందన్నమాట. ఆ హాస్టల్లో మాకైతే ఈ టైలరింగ్ క్లాస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూశారు కదా, ఇటు ఇటు చూడండి, ఇవన్నీ కొత్త మిషన్స్. అలాగే 30 మిషన్స్ ఉన్నాయన్నమాట. 30 మెంబర్స్కి ఇక్కడ నేర్పించడం జరిగింది. మిషన్లు కూడా 30 ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమైపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా మేమైతే స్టిచ్ చేసిన క్లాత్స్ అన్నీ ఈ విధంగా నీట్గా ఫస్ట్ అయితే మేము పేపర్ కటింగ్ చేయడం జరిగిందనమాట. పేపర్ కటింగ్ చేసి అదేవిధంగా చేత్తో వీటిని ఫస్ట్ స్టిచ్ చేయడం నేర్చుకొని తర్వాత చిన్న చిన్న క్లాత్ల మీద ప్రాక్టీస్ చేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా చిన్న క్లాత్ల మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా తర్వాత పెద్ద క్లాత్లు డైరెక్ట్గా కుట్టడం జరిగిందన్నమాట. ఇది మాకైతే ఐటీడీఏ వారి తరపున పేపర్ ప్రకటన ఇచ్చారనమాట. ఆ ప్రకటన చూసి అయితే మేము అప్లికేషన్ వేసాము. తర్వాత మాకైతే కాల్ వచ్చింది, ఈ విధంగా మీకు టైలరింగ్ నేర్పిస్తామని కాల్ వచ్చిందనమాట. తర్వాత మమ్మల్ని అందరినీ ఒక బ్యాచ్లా టీంలో రెడీ చేసి ఇక్కడ గురుకుల హాస్టల్లో మాకు మధ్యాహ్నం ఫ్రీ భోజనం పెట్టి అదేవిధంగా ఫ్రీగా టైలరింగ్ నేర్పించి అదేవిధంగా ఫ్రీగా మిషన్లు ఇవ్వడం జరిగిందనమాట. మేమైతే మా ఇన్ఛార్జ్ మేడంకి అదేవిధంగా మా టీచర్కి మా తరపున లాస్ట్ డే రోజు ఒక చిన్న కానుకైతే మా తృప్తి కోసం ఇవ్వడం జరిగిందనమాట. చాలామంది అనుకుంటుంటారు కుట్టు మిషన్లు ఇవ్వడం ఇలాంటివన్నీ ఫేక్ వీడియోలు, అది ఇది అలా ఏం జరగదు. ఎవరు ఫస్ట్ అయితే నేర్పించడం జరుగుతుంది, లాస్ట్లో మిషన్లు ఇవ్వరు అని చాలామంది అపోహపడతారు. ఈ ఐటీడీఏ వారు ఖచ్చితంగా నేర్పించి మనకు మధ్యాహ్నం భోజనం పెట్టి మనకు అన్ని సౌకర్యాలు చూసి మిషన్లు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఇందులో ఎటువంటి మోసం, ఎటువంటి అపోహ లేదు. అందుకనే మా టీం 30 మెంబర్స్ తరపున, మా ఫ్యామిలీల తరపున అయితే మేము ఐటీడీఏ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఇట్లా పేద ప్రజలకు ఉపయోగపడే ఈ మంచి వీడియోని నేనైతే మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. అందుకే కొంచెం టైం అయితే పట్టింది, బట్ మీకైతే షేర్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఓకే, ఇప్పుడు మా మిషన్లు ఎప్పుడు ఎక్కడ ఇచ్చారో అనే విషయాన్ని తెలుసుకుందామన్నమాట. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా సారు, ఈయన బాలాజీ సార్ అనమాట. అదేవిధంగా పిఓ సార్ కూడా ఇక్కడికి వచ్చారు. ఐటీడీఏ ఆఫీస్ నుంచి సార్ వాళ్ళందరూ వచ్చి మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు మాకైతే ఈ కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి మేడం ఇన్ఛార్జ్ మేడం అనమాట. ఓకేనా, మాకు అదే హాజరుకు సంబంధించి వీటన్నిటిని చూసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఇవన్నీ అంటే కొత్త మిషన్లు అనమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా మా మేడం మాకు పర్ఫెక్ట్ కొలతలతో అదేవిధంగా చాలా అంటే చాలా నీట్గా స్టిచ్ చేయడం నేర్పించింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసేయాలనుకుంటున్నాను. చూడండి, ఇదైతే మాకు సర్టిఫికేట్ అనమాట. మేమైతే ఈ సర్టిఫికేట్ ద్వారా ఏ టైలరింగ్ క్లాసులైనా మేము జాయిన్ అయిపోవచ్చు. మాకు ఒకవేళ టైలరింగ్ షాప్లలో కుట్టడం ఈ సర్టిఫికేట్ ద్వారా మేము ఆ షాప్లలో చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. మా బతుకు తెరువు కోసం మా ఐటీడీఏ వారు ఇంత సహాయం చేసినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. మా నుండి ఒక 100 సార్లు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా ఈ రుణం అయితే మేము తీర్చుకోలేమన్నమాట. ఇలా మాలాంటి పేద మహిళలకు ఈ విధంగా 45 డేస్ శిక్షణ అందించి శిక్షణతో పాటు ఫ్రీ భోజనం పెట్టి ఈ విధంగా మిషన్లు ఇవ్వడం అనేది చాలా అంటే చాలా గొప్ప విశేషం. ఈ అవకాశాన్ని కూడా మీరు కూడా వినియోగించుకోండి. మాకు ఇక్కడ పిఓ సార్ గారు, బాలాజీ సార్ గారు చెప్పిన విషయం ఏంటంటే, ఈ కుట్టి మిషన్లే కాదు, ఇంకా
మెహందీ డిజైన్స్, కార్ డ్రైవింగు, కంప్యూటరు, ఈ విధంగా మీ మహిళల కోసం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయమ్మా. మా ఐటీడీఏ బృందం మీలాంటి మహిళల కోసం ఎప్పుడూ మేము ముందుంటాము మీకు హెల్ప్ చేయడానికి అని చెప్పారు. అందుకోసమే ఈ మంచి వీడియో మీకైతే అందాలని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానన్నమాట. మీరు కూడా ఈ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా నిరుద్యోగం కొంతమంది చదువుకొని జాబ్ లేకుండా ఉంటారు, కొంతమంది చదువుకోకుండా ఉన్నా పర్వాలేదు. ఖచ్చితంగా ఏజ్ లిమిట్ ఉండాలి. ఏజ్ ఉంటేనే ఇక్కడ జాయిన్ చేసుకొని శిక్షణ అయితే అందించడం జరుగుతుందన్నమాట. ఏజ్ ఉండి మీకు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఉండి, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు అవి ఉంటే చాలు. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే ఈసారి ఈ ప్రోగ్రాం జరిగేటప్పుడు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ వేసుకొని మీరు నేర్చుకొని మీ ఫ్యామిలీస్కి కొంత సహాయపడాలని, మనం కూడా ముందు ఉండాలి. మన ఇంట్లో ఫ్యామిలీ నడవడానికి మనం కూడా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు మాకైతే మిషన్లు అందజేయడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ మిషన్లు అందజేయడం మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ మిషన్లు అదే న్యూ మిషన్లు కదా, మిషన్లు తీసుకోవడానికి ఇక్కడ